యానం నుంచి అక్రమంగా తరలిస్తున్న 7,200 లీటర్ల డీజిల్ సీజ్. కేంద్రపాలిత ప్రాంతమైన యానం నుండి 3 వ్యాన్లలో అక్రమంగా తరలిస్తున్న 7,200 లీటర్ల డీజిల్ ఆయిల్ని కోరంగి పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు. కోరంగి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సత్యనారాయణ, ఎంఎస్ఓ లక్ష్మీప్రసన్న ఆ వివరాలను విలేకరులకు తెలిపారు. పక్కా సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ వద్ద తనిఖీలు చేస్తుండగా ఎటువంటి అనుమతులు లేకుండా యానం నుంచి 3 బలోరా వ్యాన్లలో డీజిల్ని తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. వ్యాన్లను స్వాధీనం చేసుకుని అందులోని 7,200 లీటర్ల డీజిల్ ఆయిల్ని సీజ్ చేశామన్నారు. కేసు నమోదు చేసి 3 వ్యక్తులను అరెస్టు చేసినట్లుగా తెలిపారు. యానం నుండి అక్రమంగా తరలిస్తున్న ఎటువంటి అనుమతులు లేనటువంటి ఎటువంటి బిల్లులు లేనటువంటి డీజిల్ ఆయిల్ ఈరోజు తెల్లారగా గట్ట ఎంఎస్ఓ మేడం గారు మేము కలిపి వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే కోరంగి పోలీస్ స్టేషన్ దగ్గర 3 బొలెరో వెహికల్స్ని మేము అదుపు తీసుకుంటే వాళ్ళు ప్రశ్నించగా వాళ్ళ దగ్గర ఎటువంటి అనుమతులు లేవన్నమాట. ఎటువంటి అనుమతులు కానీ బిల్లులు కానీ లేకుండా యానం నుంచి అక్రమంగా డీజిల్ ఆయిల్ని తరలిస్తున్నారు. ఒక్కొక్క బొలెరో వ్యాన్లో వచ్చేటికి 2,400 లీటర్ల చొప్పున మొత్తం కలిపి 3 బొలెరో వ్యాన్లు మేము అదుపులో తీసుకుని వాళ్ళని కేసు పెట్టి అరెస్ట్ చేయడం అయింది. మొత్తం టోటల్గా 7,200 లీటర్లు డీజిల్ని యానం నుంచి అక్రమంగా కాకినాడకి తీసుకెళ్ళిపోయి కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బోట్లకు కానీ చుట్టుపక్కల ఉంటే చేపల చెరువుడికి, రొయ్యల చెరువుడికి వీటిని సరఫరా చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే యానంలో వచ్చేటికి ఒక డీజిల్ ఒక లీటర్ వచ్చేటి 84.79 పైసలు. దీన్ని ఆంధ్రాలోకి తీసుకెళ్ళిపోయి 97 రూపాయల చొప్పున అమ్మడం జరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం అనేది గండి కొట్టేసి మనకు ఆంధ్ర రావాల్సినటువంటి ఆదాయం మొత్తాన్ని కలిపి దోచుకోవడం జరిగింది. దానిపైన మాకు రాబోయేసిన సమాచారం మేరకు మేము ఎంఎస్ఓ మేడం గారు కలిపి సంయుక్తంగా మేము రైడ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 3 బొలెరో వ్యాన్లని అదుపులో తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డీజిల్ని సీజ్ చేయడం, అదేవిధంగా వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తుల మీద కూడా మేము కేసు కరెక్ట్ అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే.